హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. సో ఈరోజు మండే అండి. సో ఈ మంత్కి లాస్ట్ వీక్ ఇది. సో మంత్లీ ఎక్స్పైరీస్ ఉంటాయి ఈ వీక్లో. సో మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. లాస్ట్ 1 మంత్ చూసినట్టయితే ట్రంకేటెడ్ మంత్గా అయితే కనిపించడం జరిగింది. సో లాస్ట్ వీక్ అయితే మరీ వెరీ నేరో రేంజ్లో అయితే మార్కెట్స్ అనేవి ట్రేడ్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, కమింగ్ వీక్లో కూడా ఎలా ఉండబోతున్నాయి అనే డీటెయిల్స్ చూద్దాం. సో అంతకంటే ముందుగా మనం గ్లోబల్ మార్కెట్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే యూఎస్ మార్కెట్స్ అయితే ఆల్ టైమ్ హైస్ని టచ్ చేయడం జరిగిందండి. లాస్ట్ ఫ్రైడే చూసుకున్నట్టయితే నాస్డాక్లో చూడండి 1.04% అప్పర్ సైడ్ మూమెంటం అనేది కనిపించింది. ఆల్ టైమ్ హైస్ 40,856ని కూడా టచ్ చేయడం జరిగింది. అదేవిధంగా డౌజోన్ చూసుకున్నా కూడా మనకి ఆల్ టైమ్ హైస్ దగ్గర ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. సో యూరోపియన్ మార్కెట్ చూసుకున్నా కూడా మంచి బుల్ ర్యాలీ అనేది అయితే వీకెండ్లో కనిపించడం జరిగింది. 0.85% నుంచి 1.35% వరకు. బట్ ఆసియన్ మార్కెట్స్లో చూసినట్టయితే హ్యాంగ్సెంగ్ అండ్ షాంఘై నెగటివ్గా క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. బట్ ఈ రోజు అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో ఓపెనింగ్లో పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. నిక్కీలో అయితే పాజిటివ్నెస్ అయితే ఉంది. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసుకున్నట్టయితే 15,852 జూలై ఫ్యూచర్స్ అనేవి క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది, విచ్ ఇస్ గుడ్. ఇంకా ఎస్జిఎక్స్ నిఫ్టీ యొక్క ఓపెనింగ్ అయితే సింగపూర్ ఎక్స్చేంజ్ అనేది ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిన తర్వాత మనకి ప్రైస్ అనేది పాజిటివ్గా ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో లాస్ట్ వీక్ ఏదైతే మనకి లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఏదైతే రిజల్ట్స్ వచ్చాయో ఆ రిజల్ట్స్ యొక్క ఇంపాక్ట్ అయితే కనిపించబోతుంది. బిగ్గెస్ట్ మనకి ఇంపాక్ట్ అనేది ఐటీసీ అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఈ 3 కంపెనీస్ యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ఈరోజు అయితే ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది మార్కెట్లో. సో రిలయన్స్ అనేది కాస్త మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవ్వకపోయినప్పటికీ ఐసిఐసిఐ బ్యాంక్లో అండ్ ఐటీసీలో అయితే అల్టిమేట్లీ మంచి రిజల్ట్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కూడా కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ అండ్ ఎల్ఎన్టీ, టాటా మోటార్స్ లాంటి బిగ్ కంపెనీస్లో నిఫ్టీ 50లోని బిగ్గెస్ట్ కంపెనీస్లో రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నాయి. సో వాటి యొక్క ఇంపాక్ట్ అయితే మార్కెట్ పైన ఉండే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసినట్టయితే నిఫ్టీ యొక్క వీక్లీ క్యాండిల్ చూడండి. సో సేమ్ రేంజ్లోనే లాస్ట్ 1.5 మంత్ నుంచి ట్రేడ్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో పాజిటివ్గా క్లోజ్ అయినట్టు కనిపించినప్పటికీ రేంజ్ అయితే సేమ్ ఉంది. సో ఈ రేంజ్ని అయితే బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ అయితే వెళ్ళట్లేదు. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కూడా మనకి సేమ్ అదే విధంగా ఒక నేరో రేంజ్లో అయితే ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. బట్ లాస్ట్ వీక్ అయితే మనకి డ్రాగన్ ఫ్లై డోజీ అనేది అయితే ఇక్కడ ఫామ్ అవడం కనిపిస్తుంది లాస్ట్ వీక్ చూసుకున్నట్టయితే. సో డైలీ ప్యాటర్న్ చూద్దాం. సో డైలీ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే లాస్ట్ ప్రీవియస్ 2 డేస్ వెడ్నెస్డే అండ్ థర్స్డే యొక్క వెడ్నెస్డే హాలిడే ఉండింది. సో థర్స్డే అండ్ ట్యూస్డే యొక్క నెగటివ్నెస్ని అయితే క్లోజ్ చేస్తూ పాజిటివ్గా బ్యాంక్ నిఫ్టీలో అయితే 35,000 బ్రేక్ చేస్తూ క్లోజ్ అవడం అయితే కనిపించడం జరిగింది. బట్ నిఫ్టీలో చూసినట్టయితే మనకి డైలీ క్యాండిల్స్టిక్లో మనకి లాంగ్ లెగ్ డోజీ అనేది కనిపించడం జరుగుతుందండి. వేర్ ఇట్ ఈజ్ ఎక్కువగా డోజీస్ కనిపించాయంటే కనుక మనకి కన్ఫ్యూజన్ స్టేటస్ ఉంటుంది. సో ఫాల్స్ ఇండికేషన్స్ ఇచ్చే అవకాశాలు ఉంటుంది అని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాం. బట్ ఇక్కడ ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో లాస్ట్ 4 డేస్ బ్యాక్ ఏదైతే గ్యాప్ ఫామ్ అయిందో ఆ గ్యాప్ని అయితే ఫిల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మార్కెట్ కెన్ గో టు ద పాజిటివ్ సైడ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. సో 15 మినిట్స్ క్యాండిల్స్ ఓపెన్ చేసిన తర్వాత నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చూసినట్టయితే ఫస్ట్ సపోర్ట్ వచ్చేసి 15,780 లెవెల్స్లో కనిపిస్తుందండి. అండ్ రెసిస్టెన్స్ చూసుకున్నట్టయితే నియర్ రెసిస్టెన్స్ 15,890 లెవెల్స్లో కనిపిస్తుంది. సో ఓపెనింగ్ ఒకవేళ 15,000 మంచి గ్యాప్ అప్లో ఓపెన్ అయినట్టయితే 890 లెవెల్స్లో ఓపెన్ అయినట్టయితే మనకి హయ్యెస్ట్ ఏదైతే 950 స్ట్రైక్ ప్రైస్ ఉందో అది ప్రజెంట్ లాంగెస్ట్ మనకి రెసిస్టెన్స్గా కనిపించే అవకాశం ఉంది. వన్స్ దాన్ని బ్రేక్ చేసినట్టయితే ఆల్ టైమ్ హైస్ని కూడా మనకి బ్రేక్ చేస్తూ న్యూ హైస్ని క్రియేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ మనం అనుకున్న దానికి కాకుండా అగేనిస్ట్గా వెళ్ళినట్టయితే మార్కెట్ ఫాల్ అయినట్టయితే కనుక 850 లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఓపెన్ అయిన తర్వాత సెకండ్ క్యాండిల్లోనే మనకి ఇక్కడ ఫాలింగ్ అనేది కనిపించింది చూడండి. సో సెకండ్ క్యాండిల్లో ఇక్కడ ఫాలింగ్ అనేది కనిపించింది. ఆ తర్వాత ఆల్మోస్ట్ 1 అవర్ వరకు 850 లెవెల్స్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసినా ఫెయిల్ అవుతూ కనిపించింది. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో బ్రేక్ చేసి అప్పర్ సైడ్ వెళ్ళినప్పటికీ 900 లెవెల్స్ వరకు వెళ్ళినప్పటికీ మళ్ళీ సస్టైన్ కాలేకుండా 850 లెవెల్స్కే రావడం జరిగింది. సో 15,850 లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వన్స్ దీన్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ కనుక వచ్చి హాఫ్ అన్ అవర్ సస్టైన్ అయ్యిందంటే కనుక మనకి సపోర్ట్ 780 లెవెల్స్లో తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తుంది. వన్స్ దీన్ని బ్రేక్ చేసినట్టయితే నెక్స్ట్ సపోర్ట్ విల్ బి 15,765 అన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ వచ్చేసి 35,180 లెవెల్స్లో మనకి రెసిస్టెన్స్ కనిపిస్తూ ఉంది.
సో వన్స్ దీన్ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే 35,340 లెవెల్స్లో మనకి సెకండ్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. బట్ ఈ రోజు అయితే ఫస్ట్ అండ్ సెకండ్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేసే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఈ రెండింటిని కనుక బ్రేక్ చేసినట్టయితే ఇక్కడ 4 days బ్యాక్ ఏదైతే గ్యాప్ ఏర్పడిందో ఈ గ్యాప్ని అయితే ఫిల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో 35,700 విల్ బి ద లాంగెస్ట్ రెసిస్టెన్స్ అనమాట. సో నియర్ టర్మ్లో అయితే మనకి 170 నుంచి 340 మధ్యలో రెసిస్టెన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో వన్స్ దీన్ని బ్రేక్ అయిందంటే కనుక మనకి 35,700 విల్ బి ద హైయెస్ట్ రెసిస్టెన్స్ ఫర్ ద బ్యాంక్ నిఫ్టీ అనమాట. సో 350 ఈజ్ ద ఫస్ట్ రెసిస్టెన్స్ అండ్ 700 ఈజ్ ద సెకండ్ రెసిస్టెన్స్. సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్టయితే మనకి 34,560 లెవెల్స్లో సపోర్ట్ అనేది కనిపిస్తుంది ఇమీడియట్లీ. సో వన్స్ దీన్ని బ్రేక్ అయిందంటే 34,325 లెవెల్స్లో నెక్స్ట్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఇంట్రాడే పిక్స్ చూద్దామని చెప్పాం కదండి. సో 3 ఇంట్రాడే పిక్స్లో కెనరా బ్యాంక్ అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చేసి రెండు కూడా పాజిటివ్గా చూడండి. ఐజీఎల్లో మాత్రం 540 లెవెల్స్ని బ్రేక్ చేస్తేనే పాజిటివ్, 534 లెవెల్స్ కంటే బిలో వస్తే నెగిటివ్గా చూడండి. మార్కెట్ని బట్టి మూమెంట్ని బట్టి మీరు స్టెప్ తీసుకోండి. సో కెనరా బ్యాంక్లో చూసినట్టయితే దీన్ని ఎందుకు సెలెక్ట్ చేయడం జరిగిందంటే లాస్ట్ చాలా రోజుల నుంచి ఫాలింగ్ అవుతూ వస్తుంది. లాస్ట్ 1 week నుంచి కంటిన్యూగా ఫాలింగ్ అవుతూ వచ్చి లాస్ట్ ఫ్రైడే రోజున చూసుకున్నట్టయితే మనకి బుల్లిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అయితే ఏర్పడడం జరిగింది. సో డౌన్ లెవెల్స్ మనకి 144 లెవెల్స్ నుంచి రికవరీ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపించడం జరిగింది. ఈవెన్ దో మనం 15 minutes క్యాండిల్ స్టిక్ చూసినట్టయితే కనుక మనకి సిపిఆర్ రేంజ్లో చూసినా కూడా మనకి సిపిఆర్ లెవెల్స్ కంటే ఎబో అయితే క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. చూడండి, సిపిఆర్ లెవెల్స్ కంటే ఎబో అప్పర్ సైడ్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది, విచ్ ఈజ్ పాజిటివ్ ఇండికేషన్. అండ్ నేరో రేంజ్ సిపిఆర్స్ అనేవి ఫామ్ అవుతూ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రోజు కనుక సిపిఆర్ రేంజ్ కంటే ఎబో మనకి ట్రేడ్ అయినట్టయితే 147 లెవెల్స్ కంటే ఎబో మీరు బై సైడ్ అయితే దీన్ని అబ్జర్వ్ చేయవచ్చు. ప్రజెంట్ ఇది 146 లెవెల్స్లో ఉంది. సో అట్లీస్ట్ ₹1 ఎబో మనకి పాజిటివ్నెస్ అనేది కనిపించినట్టయితే స్ట్రాంగ్ బులిష్నెస్ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఇండియా బుల్స్ హౌసింగ్ అండి. సో ఇండియా బుల్స్ హౌసింగ్ చూసినా కూడా మనకి చాలా రోజుల ఫాలింగ్ తర్వాత మనకి మంచి రికవరీ అనేది అయితే కనిపించడం జరిగింది. సో ఇక్కడ కన్సాలిడేషన్ ఫేజ్లో నుంచి మనకి రికవరీ అవుతూ అప్పర్ సైడ్ మనకి డబల్ టాప్ అయితే ఫామ్ అవడం కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ 284 లెవెల్స్లో ఇక్కడ ఫాల్ అయిన తర్వాత నెక్స్ట్ ఫామ్ వచ్చేసి మనకి 5 days బ్యాక్ అయితే ఫామ్ అవడం జరిగింది. సో మళ్ళీ ఫ్రైడే రోజున చూసుకున్నట్టయితే సేమ్ 285 లెవెల్స్ని టచ్ చేస్తూ క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది. సో 285 లెవెల్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజు కనుక 285 కంటే ఎబో ఓపెన్ అయ్యి సస్టైన్ అయినట్టయితే కనుక దీంట్లో బయింగ్ సైడ్ ఆపర్చునిటీస్ గురించి అయితే మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో ఐజీఎల్లో అయితే చాలా మంచి డౌన్ఫాల్ అనేది అయితే చాలా హెవీగా జరిగింది. మంచి రికవరీ అయితే మనకి ఫ్రైడే రోజున కనిపించడం జరిగింది. సో ఈ 3 లైన్స్లోనే ఈరోజు ఫార్మేషన్ అయితే కనిపించింది. సో మనకి లాస్ట్ రోజు ఫ్రైడే రోజున చూసుకున్నట్టయితే లాంగ్ లెగ్ డోజీ అనేది ఇక్కడ కూడా కనిపించడం జరిగింది, విచ్ ఈస్ టేకింగ్ సపోర్టెడ్ 534 లెవెల్స్. సో 534 లెవెల్స్లో తీసుకున్న సపోర్ట్ అనేది సస్టైన్ అయితే కనుక ఈరోజు కూడా మంచి బుల్లిష్ ర్యాలీ అనేది కనిపించినట్టయితే బయ్యర్స్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉన్నట్టయితే 542 లెవెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వన్స్ 542 కంటే ఎబో వచ్చినట్టయితే బై సైడ్ ఆపర్చునిటీస్ గురించి చూడవచ్చు, $4 to $5 ప్రాఫిట్స్ గురించి. సో ఒకవేళ 534 కంటే బిలో వచ్చినట్టయితే మీరు సెల్ సైడ్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయండి. సో మనకి సిపిఆర్ లైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు సిపిఆర్ లైన్స్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయో చూడండి, దానికంటే బిలో బ్రేక్ అవుతూ 15 minutes క్యాండిల్ క్లోజ్ అయినట్టయితే కనుక మీరు సెల్ సైడ్ ఆపర్చునిటీస్ గురించి, దానికంటే ఎబో బ్రేక్ అవుతూ మనకి 15 minutes క్యాండిల్ క్లోజ్ అయినట్టయితే బయ్యింగ్ సైడ్ ఆపర్చునిటీస్ గురించి మీరు అబ్జర్వ్ చేయవచ్చు. యూ హ్యావ్ టు చెక్ ఇట్ ఇన్ 15 minutes క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సో చూడండి, ఇక్కడ మనకి చాలా న్యారో రేంజ్ అనేది కనిపించింది అండ్ లాస్ట్ క్యాండిల్స్ అనేవి మనకి బిలో సిపిఆర్ లైన్స్ కంటే బిలో క్లోజ్ అవుతూ కనిపిస్తున్నాయి. ఈవెన్ దో ఎంఏసిడి అనేది పాజిటివ్ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు కనిపించినప్పటికీ 0 కంటే బిలో ఉంది, నెగిటివ్లో ఉంది. సో వీ కెనాట్ కన్సిడర్ ఇట్ అంటిల్ అన్లెస్ ఇట్ షుడ్ క్లోజ్ ఎట్ 540 లెవెల్స్. 15 minutes క్యాండిల్ అనేది 540 లెవెల్స్ కంటే ఎబో క్లోజ్ అవుతాయి. ఐజీఎల్లో ఇంద్రప్రస్థ గ్యాస్లో మనకి బై సైడ్ ఆపర్చునిటీస్ చూడొచ్చు. సో మిగతా 2 స్టాక్స్లో మాత్రం మనకి 15 minutes క్యాండిల్స్ అనేవి సిపిఆర్ లెవెల్స్ కంటే ఎబో క్లోజ్ అవ్వడం కనిపించింది. ఎంఏసిడి కూడా చాలా మంచి స్ట్రాంగ్గా బులిష్గా కనిపించడం జరిగింది. సో మనకి ఇక్కడ నేరో రేంజ్లో చూడండి చాలా మంచి బులిష్నెస్ అనేది కనిపించింది. సో ఈ కెనరా బ్యాంక్ అండ్ ఇండియా బుల్స్ అయితే పాజిటివ్గా ఉన్నాయి. వీటిలో పాజిటివ్నెస్ గురించి అబ్జర్వ్ చేయండి. ఇంద్రప్రస్థ గ్యాస్లో 540 లెవెల్స్ కంటే ఎబో ట్రేడ్ అయినట్టయితే పాజిటివ్గా మనకి ఇంట్రాడే పర్పస్లో అబ్జర్వ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.